తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్, అవార్డు గ్రహీత శ్రీధర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే మేడం. ఎస్ సార్, శ్రీధర్ గారు, మీ జర్నీ అసలు ఎట్లా స్టార్ట్ అయింది? జ్యోతిషం వైపు ఎలా మళ్ళారు? ఏంటి అసలు? నేను యాక్చువల్గా 19వ ఏటనే ఒక ఆశ్రమంలో పనిచేశాను. చాలా పెద్ద ఆశ్రమం. దానిలోనే మేనేజర్గా ఉండేవాడిని. అందులో ఉన్నప్పుడే చాలా విషయాలు, మంచి కానీ చెడు కానీ, దాదాపుగా 5 సంవత్సరాలలో నేను పడుకున్న రోజులు వేళ్ళ మీద లెక్క పెట్టచ్చండి. అంత కష్టపడ్డానండి. నా ఇంటి నుంచి డబ్బులు తీసుకుపోయి మరి ఆశ్రమానికి పెట్టి అంత బాగా కష్టపడ్డాను. అప్పుడు నాకు మధ్యలో ఒక సంఘటన ఎదురైందండి. అసలు ఆశ్రమం నడుపుతుంది అతను కాదండి, వాళ్ళ గురువు గారి ఆధ్వర్యంలో నడుస్తుంది అని. ఆయన పిచ్చోని లెక్క ఉండేవాడు, అప్పుడప్పుడు వచ్చిపోయేవాడు. మా మధ్యలో ఈ విధంగా కొంచెం పరిచయం నడిచింది. చాలా వేల మంది వచ్చేవారు. ఆ గురువు గారికి నాకు మధ్యలో తోటలో అటు ఇటు తిరుక్కుంటూ మేము మాట్లాడుకునేవాళ్ళం. మా మధ్యలో మంచి పరిచయం, అనుబంధము, ఆప్యాయత అన్నీ. నా గురించి అన్నీ చెప్పేవాడు హ్యాపీగా. ఏంటి నువ్వు ఇలా బతకాలి, ఇట్లా ఉండాలి, నువ్వు దీనికి చేస్తున్నావు, ఈ ఇంత స్థాయి నుంచి ఈ స్థాయికి తీసుకొచ్చావు దీన్ని, ఆశ్రమాన్ని. అసలు నీకు ఆకలి నిద్ర అవన్నీ భగవంతుడిచ్చిన వరము. అప్పుడే నేను చాలా చూశాను ఆయన మహిమల్ని. చాలా అంటే నా కళ్ళారా చూశాను. అప్పుడు ఆ టైములనే ఆయన నాకు దారబోస్తా అన్నాడండి. ఈ శక్తులను కానీ, గురు విద్యలను కానీ, వానికి అన్యాయంగా చేశాను ఆయన, నువ్వు తీసుకో అది అని చెప్పంటే, నేను అప్పటికి నాకు ఇంకా పెళ్లి కాలేదండి. పెళ్లి కాకపోయేసరికి నేను ఇవన్నీ చూశాను. కొన్ని మంచి చూశాను, చెడు చూశాను. మంచి చూశాను, చెడు చూశాను. నాకు అర్థమైంది, నాకు ఇంకా పెళ్లి కాలేదు. ఇంటికి పోతే మాది పెద్ద ఫ్యామిలీ అండి, చాలా పెద్ద ఫ్యామిలీ. ఇంటికి పోతే ఎట్లయినా పెళ్లి చేస్తారు. స్వామి నేను ఇప్పుడు వద్దండి, నేను పోయి వచ్చిన తర్వాత నాకు ఎప్పుడైతే అనిపిస్తుందో అప్పుడు నేను చేస్తానండి అని చెప్తే, నేను ఖచ్చితంగా నువ్వు నా దగ్గరికి వస్తావు అని చెప్పి అన్నాడండి. నేను వచ్చాను ఇంటికి. అక్కడ కొంచెం మంచిగానే సాగదంపారు. వచ్చాను, ఇంటికి వచ్చాను. బిజినెస్లో బాగా బిజీ అయిపోయాను. చాలా అంటే చాలా. నా కిందనే ఒక 200 మంది పనిచేస్తారు. ఓకే, ఆశ్రమంలో ఉన్నారు, అంతా బాగుంది. మీకు జ్యోతిషం వైపు వెళ్ళాలి అని ఎందుకు అనిపించింది శ్రీధర్ గారు? అసలు జ్యోతిష్యం వైపు వెళ్ళాలని కాదు కానండి, యాక్చువల్గా నాకు మంచి బిజినెస్ ఫామ్లో ఉండగా నా జీవితంలో ఒక మరపురాని సంఘటన జరిగిందండి. ఆ సంఘటన వల్ల పూర్తిగా వైరాగ్య స్థితికి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయి నా కారులోనే డ్రైవర్ను తీసుకొని దాదాపు ఒక 6 నెలలు ప్రతి ఒక్క ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క దేవాలయం దర్శించాను. శ్రీశైలం మొదలు పెట్టుకొని మళ్ళీ శ్రీశైలం దాకా. ఇక నాకు అంటే ఈ యొక్క జర్నీ ఆపేద్దామనే ఒక ఉద్దేశంతో ఆ కారును వెళ్ళగొట్టేశాను. వెళ్ళగొట్టి ఒక 3 months నా యొక్క మానసిక స్థితి మంచిగా లేకుండే. ఆ అడవులో పంటి తిరిగేవాడిని. అప్పుడు నేను ఒక ఆడ పడిపోయాను, నాకు తెలియదు. ఇప్పటికే 15 days అవుతుంది కావచ్చు భోజనం చేసి, వాటర్ తాగి. అప్పుడు ఒక 10 days తర్వాత నాకు తెలివికి వచ్చి చూస్తే ఒక గుహలో ఉన్నాను. ఇక్కడ ఒక 103, 104 సంవత్సరాలు ఉంటాయి. ఒక గురువు, యోగా, అది అఘోరా, అతను నాకు లేపి అది చేసి, నేను అక్కడే ఉంటా అని అప్పుడప్పుడు ఆయన దగ్గరనే సేవ చేసుకుంటూ ఉండేవాడిని. అక్కడనే ఉంటా అని చెప్పాను. అక్కడనే ఉంటా అని చెప్తే, ఇంకా నీ కర్మ అయిపోలేదు నాయన, నువ్వు ఇంకా నేను చెప్పిన ప్లేస్కి పోయి ఉండు, అంతా నీ దగ్గరికి అందరు మళ్ళీ మొత్తం మీ ఫ్యామిలీ వస్తారు, నీ కర్మ అయిపోయిన తర్వాత మేమే తీసుకొచ్చుకుంటాం. చాలా రోజులు, ఒక నెల 15 రోజులు నచ్చ చెప్పి నన్ను మళ్ళీ ఇక్కడికి పంపించడం జరిగింది.
ఆయన కొన్ని అద్భుతాలు చేసి వరాలు ఇచ్చిన ఉన్నాయి, పంపించడం జరిగింది. ఆ ద్వారా నేను ఈ జ్యోతిష్యంలోకి కొన్ని అన్ని చర్చ చేసుకుంటూ వస్తున్నాను. అంతే. జన్మ జాతకానికి గోచారానికి తేడా ఏంటి శ్రీధర్? జన్మ జాతకానికి గోచారానికి తేడా అనేది, గోచారం అనేది జనరల్గా ప్రిడిక్షన్ అండి. అంటే ఓన్లీ ప్రపంచం ఏ విధంగా నడుస్తుంది, ప్రపంచం యొక్క ఆటుపోట్లను ఏ విధంగా పోతాయి, మనిషికి సంబంధించిందే కాదండి. అందులో మనుషులు కూడా ఉంటారు కాబట్టి అందులో 20% ఎఫెక్ట్ పడుతుంది. అదే జన్మజాతకం అలా కాదు. పుట్టిన లగ్నం ఏడుంది, అక్కడి నుంచి చంద్రుడున్న రాశి నుంచే రాశి ఫలాలు చూస్తారు. అది కేవలం ఒక మనిషి మీద 18 నుంచి 19, 20 వరకే పడుతుంది. అలా కాకుండా జన్మజాతకం అయితే ఏది ఎన్ని డిగ్రీలతో నడుస్తుంది, ఏ గ్రహం ఎక్కడుంది, ఏ గ్రహాన్ని ఏది చూస్తుంది, దాన్ని బట్టి కరెక్ట్ అనలైజ్ చేయొచ్చు. కాబట్టి గోచారానికి జన్మజాతకానికి చాలా డిఫరెన్స్ ఉన్నది, 100%. అది మీకు నేను ఇంకో ఎపిసోడ్లో మంచిగా వివరిస్తాను. అది మీకు ప్రూఫ్లు కూడా ఉన్నాయి దానికి. కష్టాలను తొలగించాలంటే మన పరిహారాలు ఉన్నాయా శ్రీధర్ గారు? కష్టాలను తొలగించాలంటే జన్మజాతకాన్ని చూడాలండి ఫస్ట్. వాళ్ళకి ఏం నడుస్తుంది మేము చాలా మందికి చెప్తామండి. యాక్చువల్గా చాలా మందికి చెప్తాం. వాళ్ళు ఏంటంటే మేడం 2 గంటలను 1 రోజుల్లో అయిపోవాలి. జనరల్గా కష్టాలు తొలగిపోవాలంటే మినిమం 21 రోజులు సాధన అంటూ చేయాలి. అయితే వారన్నా చేయాలి, లేకుంటే వారికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా చేయాలి. అంతే తప్ప మేము డబ్బులు ఇస్తాము మీరు చేసేయండి అంటే మాత్రం అది కష్టం అండి. వాళ్ళు ఒక 21 రోజులు వచ్చి కూర్చొని మేము చెప్పిన విధంగా చేస్తే వాళ్ళకి 100% నయమే అవకాశం ఉంటుంది. అంటే చాలా మంది ఏలినాటి శనితో కూడా బాధపడుతూ ఉంటారు కదా, ఏలినాటికి సంబంధించి కూడా పరిహారాలు ఏమన్నా ఉన్నాయా శ్రీధర్ గారు? ఏలినాటి శనికి సంబంధించి పరిహారాలు మాత్రం ఉన్నాయండి, ఉన్నాయి. కానీ నేను ఇప్పుడు ఇంతకు ముందు చెప్పినట్టు వాళ్ళే వచ్చి చేసుకోవాలి. ఒక 5 రోజుల పరిహారం ఉంటుందండి. 5 రోజులు కూర్చోవాలి. ఈ రోజుల్లో చాలా మంది తక్కువ శాతం కూర్చుంటున్నారు. మీరు ఏదో నవగ్రహాలకు నూనె పోసిరండి, శనికి తైలాభిషేకం చేయండి, లేకుంటే ఇది వాళ్ళకి దానం ఇవ్వండి, ఇది వాళ్ళకి దానం ఇవ్వండి అంటే వాళ్ళకు శ్రమకు తగ్గట్టుగా చెప్తలేరండి. 2 సంవత్సరాలైనా శనితో బాధపడతారు తప్ప ఒక 20 రోజులు, ఒక 5 రోజులు కూర్చొని చేయమంటే కష్టపడుతున్నారు. 5 రోజులు కనుక కూర్చొని వాళ్ళు మనసా వాచా కర్మేనా చేసినట్టయితే తప్పకుండా నెరవేరుతాయి. ఏలినాటి శని ఉందని భయపడాల్సిన అవసరం లేదండి. భయపడే అవసరం లేదు. ఏలినాటి శని దోషం ఎప్పుడు కానీ శని మనిషిని హింసిస్తాడు తప్ప కర్మానుసారము హింసిస్తాడు తప్ప జనరల్గా మనిషిని బాధ పెడతాడు తప్ప ఏం చేయడండి. ఏమైనా చేయాలంటే మన జాతక కుండల్లో ఇన్ని గ్రహాలతో పాటు ఇంద్రుడు, వనరుడు, యమధర్మరాజు ఈ ముగ్గురు కూడా కీలక పాత్ర పోషిస్తారండి. ఇది ఒక్కటి అబ్జర్వ్ చేయాలి. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఇన్ని గ్రహాలు మంచిగా ఉన్న ఒక ఇంద్రుడు ఒక చెడ్డ చూపు చూశాడు అనుకోండి, జీవితం అంతా అతలాకుతలం అవుతుంది. ఒక వనరుడు చెడ్డ చూపు చూశారనుకోండి, మీరు జస్ట్ ఒక యాదగిరి గుట్ట ఇట్లా ట్రిప్ వెళ్ళిరండి, మీ కళ్ళ పంటి నీళ్లు గారుతూ ఉంటాయి, ముక్కు గారుతూ ఉంటుంది, గొంతు ఇన్ఫెక్షన్ అవుతుంది, కడుపులో అంత గడబిడ అవుతుంది, ఇన్ని అవస్థలు అవుతాయి. కాబట్టి మనం దాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి కంపల్సరీ. చాలా వరకు కూడా వాస్తు లేకపోతే ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయని అంటూ ఉంటారు. నిజంగానే అట్లాంటి సమస్యలు వస్తాయంటారా? ఎక్కువ అవుతాయా వాస్తు సరిగ్గా లేకపోతే ఆరోగ్య సమస్యలు? లేదమ్మా, అలాంటిది ఏముండదు. గ్రహ బలం గట్టి ఉంటే మాత్రం వాస్తు కాదు కదా, ఏ శాస్త్రం కూడా న్యూమరాలజీ కావచ్చు, లేకుంటే ఈ వాస్తు శాస్త్రం కావచ్చు, చాలా ఉన్నాయి. ఇంకా ఇలాంటివి మనిషిని అంత ప్రభావితం చేయవమ్మా. ఒకవేళ గ్రహం బాగా లేకుంటే వాస్తులో గట్టి లోపం ఏదన్నా ఉంటే
అదొక 8% మాత్రం దీనికి యాడ్ అవుతుంది. అంతే తప్ప సపరేట్ ఒక వాస్తు వల్లనే ఒక ఆరోగ్యం చెడిపోతుంది, ఒక వాస్తు వల్లనే ఇది అయిపోతుంది. నేను జనరల్గా చూస్తూ ఉంటా కదా, ఆ ఇంట్లోనే పుడతారు, ఆ ఇంట్లోనే పెరుగుతారు, ఆ ఇంట్లోనే ఉద్యోగాలు వస్తాయి, ఆ ఇంట్లోనే పెళ్ళిళ్ళు అవుతాయి. మళ్ళీ ఎవడో వచ్చిండు అని చెప్పి వాస్తు మళ్ళీ ఆ ఇంటినే రిపేర్ చేస్తూ ఉంటారు. అది అలా చేసుకోకండి. జనరల్గా మంచి వారిని పిలిపించుకొని అడగండి, బాగుంటుంది. అలాగే సంతానం లేకపోవడం, పెళ్లి ఆలస్యం, విదేశీయానం అవకాశాలు, వ్యాపారాల ఎదుగుదల, వాటికి ఖచ్చితమైన పరిష్కారాలు ఏమైనా చెప్తారా శ్రీధర్ గారు? ఉంటాయండి, కానీ చేయించుకునే వాళ్ళకు, చెప్పే వాళ్ళను చేయించుకునే వాళ్ళతోని మంచి 21 రోజుల పాటు మేము ఏదైతే చెప్తామో, మేము ఏదైతే పూజ చేస్తున్నామో అది దాని యొక్క ప్రభావాన్ని బట్టి, కుజదోషం అన్నారండి. కుజదోషంలా 32 రకాలు ఉన్నాయి తెలుసా మీకు? 32 రకాలలో అందులో 11 రకాలు చెట్టుకు తాలిగట్టిచ్చేటివే ఉన్నాయి, 3 రకాలు నపుంసకంతో తాలిగట్టిచ్చేటివి ఉన్నాయి, మిగతా ఒక 7 రకాలు జంతువులు అయి ఉన్నాయి, మిగతాయి వేరే రకంగా ఉన్నాయి. ఆ విధంగా మేము ఏదైతే చేస్తుంటామో వాళ్ళు కూడా కొన్ని పద్ధతులు పాటిస్తూ రావాలి. వచ్చినప్పుడు మాత్రమే ఒక 21 రోజుల్లో ఆ ప్రభావం అనేది 99% తగ్గుతుందండి. అది పిల్లల విషయంలో కావచ్చు, ఇటు కుజదోషం విషయంలో కావచ్చు, ఇటు బిజినెస్ ఎదుగుదల కావచ్చు, ఏదైనా కూడా మేము చెప్పిన పద్ధతి ప్రకారంగా 21 రోజులు మాత్రం పాటించగలిగితే, నేను చెప్పడం అంటే నేను చెప్పడం కాదండి, పురాణాలు అవి ఇతిహాసాలు చెప్తున్నాయి, ఉపనిషత్తులు చెప్తున్నాయి, నేను చెప్పడం కాదు. కాబట్టి 21 రోజులు మేము చెప్పినట్టు వాళ్ళు చేయగలిగితే వాళ్ళ ఖచ్చితంగా పరిష్కారం దొరుకుతుందండి. ఇంకోటి అంటే ఇప్పుడున్న టెక్నాలజీలో దయ్యాలు భూతాలు ఉన్నాయంటారా? వాటిని నమ్ముతున్నారా? 18 ఏట లోపట నమ్మపోయేవాడిని అండి, కానీ నమ్మాల్సి వచ్చింది. ఒక అమ్మాయి, ఇదే నేను ఇంతకుముందు చెప్పాను చూడండి, గురువు గారని, ఆమె ఆల్వేస్ రెడీ. ఒక అతను రావుస్, ఒక అతను 3 సంవత్సరాలు తింపి 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 మంచంలో పడేశాడు. ఆమెకు అన్ని మంచంలో జరుగుతున్నాయి, వాళ్ళ భార్య. అప్పుడు మా గురువు గారిని తీసుకెళ్తే ఇంటి ముందడికి ఇట్లా కారు పోగుడుతోనే, అప్పుడు అంబాసిడర్లు ఉండేది, కారు పోగుడుతోనే ఆమె 3 సంవత్సరాల నుంచి లేవంది చక్కగా పోయి వంట రూమ్లో కూర్చున్నదండి. నేనే పరిశాన్ అయినా, తీసుకురండి తీసుకురండి అంటే వాయిస్ వస్తుందండి, వాయిస్ వస్తుంది. తీసేసేగల కెపాసిటీ ఉన్న వ్యక్తికి జస్ట్ బొట్టు పెడితే మూర్చపడిపోతుంది. ఓన్లీ ఇప్పుడు సినిమాలో చూపించినట్టు ఈ విధంగా ఇలా రావడం అలా రావడం, ఇందులో మంచి ఉంటాయి, చెడ్డే ఉంటాయి, పిచ్చి లేపేటి ఉంటాయి, పిచ్చి లేపని ఉంటాయి. దాన్ని మనం తాంత్రికం ద్వారా మాత్రమే దాన్ని అంటే పోగొట్టచ్చు. నేను అది నమ్ముతానండి, 100% ఉన్నాయి. దాని వాయిస్లు కూడా కొన్ని వేల సార్లు విన్నాను, నేను నమ్ముతాను. దయ్యాలు భూతాలు అయితే ఉన్నాయండి, ఉన్నాయి. అది ఎప్పుడు కలియుగంలో మనిషి చనిపోవుడుతోనే 354 రోజులు, 360 రోజులు ఉంటుంది కదండి, 354 రోజులు ఆత్మ అనేది బయటనే తిరుగుతూ ఉంటుంది, పోదు, అంతర్లీనమైపోదు, బయటనే తిరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఆ 30 కిలోమీటర్ల సరౌండ్లా ఎవరైతే క్షుద్ర పూజలు చేస్తారో వాళ్ళ ఇండోర్లోకి వెళ్ళిపోతుంది. లేదో చాలా గ్రహం వీక్ ఉంది అనుకోండి, వాళ్ళ లోపలికి వెళ్ళిపోతుంది. అప్పటిదాకా ఉన్న వాళ్ళు 40 సంవత్సరాల దాకా డీసెంట్ లైఫ్ గడిపే వాళ్ళు అప్పటిదప్పుడే కొత్త కొత్త అలవాట్లు అవుతూ ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేయండి, అరే 40 సంవత్సరాలు ఒక వెలిగిండు, ఇప్పుడే ఇట్లా తయారయ్యాడు అని. రాకేష్ మాస్టర్ చూశారుగా సినిమాలో, అంత పిచ్చి పిచ్చి అయి చనిపోయాడు. ఆ విధంగా గ్రహ ప్రతీక ఏ పూజలు చేయాలంటారు? గ్రహ ప్రతీక అనే దానికి పూజలు అనేటి వాటి అన్ని గ్రహాలు మంచియేనండి, అన్ని గ్రహాలు చెడ్డే. కానీ ఆ మనిషికి ఏ గ్రహం అయితే నడుస్తుందో
అది బ్యాడ్గా ఉందా, దాని మీద ఏదైనా దృష్టి చూస్తుందా అనే దాన్ని బట్టి మనం నిర్ధారించబడుతుందండి. అప్పుడు మనం పూజలు చెప్తాం. అంతే తప్ప రవిగ్రహం నడుస్తుంది కదా, రవికే పూజలు చేయాలి అని కాదండి. రవి బలంగానే ఉంటాడు. రవి బలంగా ఉన్నా, రవి బలంగా పోతున్నా ఒక 4 గ్రహాలు కనుక వేరే దృష్టితో చూశాయి అనుకోండి, ఈ రవి ఆటోమేటిక్గా వీక్ అయిపోతాడు. అప్పుడు ఈ రవి ఏం చేయలేడు. కాబట్టి వీటిని కాదు, చూసే వాటిని మనం కంట్రోల్ చేయాలి. ఆ 4 గ్రహాలకు, ఆ 3 గ్రహాలకు చేయాలి. ఇది నేను ప్రత్యేకించి మీరు అడిగిన ప్రశ్నకు నేను చెప్పేదానికి కొంచెం సంబంధం ఉంటూనే ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఈ చాలామంది విషయాలల్లో కొన్ని తప్పులు జరుగుతున్నాయి కాబట్టి నేను చెప్తున్నాను. వాటికి సరి చేస్తే ఇది ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. ఒక మనిషి నడుస్తుంది అనుకోండి, ఏదన్నా ఒక వస్తే ఇది ఆగిపోదా, అదే విధంగా ఉంటుంది. అఘోరాల జన్మరహస్యం, జన్మ రహస్యాలంటూ నాకు తెలియదు కానీ మేడం, వాళ్ళ జీవిత శైలి మాత్రం చాలా బాగా తెలుసండి. ఎందుకంటే నన్ను తీసుకుపోయింది కూడా ఒక అఘోరనే లోపలికి. వాళ్ళ శైలి మాత్రం తెలుసండి. అఘోరం అంటేనే ఏ ఘోరం లేనిదే అఘోరం. వాళ్ళ జీవిత శైలి మాత్రం, వాళ్ళ పంచభూతాలే ఆహారం అండి. పంచభూతాలే వాళ్ళకి ఆహారం. విన్నావా? ఎప్పుడు కానీ ఎవరైనా ప్రపంచం దేశం చల్లగా ఉండాలని చూస్తారు తప్ప వాళ్ళకు ఇంకోలకు అన్యాయం చేయడం అంటూ జరగదండి. అఘోరాలు, నిజమైన అఘోరాల దగ్గరికి ఒక అసాధారణమైన వ్యక్తి పోయి కలవడం అనేది జరగదు. అది పూర్వజన్మ సుకృతం ఉంటే తప్ప. వాళ్ళ మీద ఇంకో రూమర్ ఉందండి. శవాలను తింటారు, ఇది చేస్తారు. వాళ్ళు శవాలను తినడం అనేది ప్రకృతిలో చీమ కానించి ప్రతి ప్లాస్టిక్ బాటిల్ కాంచి అన్ని పనికి వేస్తాయి. కానీ చచ్చిపోయిన శవం మాత్రం గంటలో విషం అవుతుంది. అందుకే ఆ శవం తీసుకెళ్తారు. ఆ తీసుకెళ్ళి కూడా ఈ ఒక అఘోరి కావాలంటే 12 సంవత్సరాలు సాధన చేయాల్సి ఉంటుంది. వాళ్ళు సాధన చేసి వచ్చిన తర్వాత ఆ కోసిన ముక్క, ఇంతంత ముక్కని ఇస్తారు వాళ్ళ తినుమని. ఆ తినుమని ఇచ్చినప్పుడు వాళ్ళకు ఆ వాంతులు విరోచనాలు కాకపోతే అప్పుడు వాళ్ళ దానిలో చేర్చుకుంటారు. వాంతులు విరోచనాలు అయితే దానికి విరుగుడు మంది ఇచ్చి నువ్వు పని చేయకపో అని పంపిస్తారు. లోక కళ్యాణం కోసం 100% పనిచేస్తారండి. లోక కళ్యాణం కోసమే వాళ్ళు బతుకుతారు. పంచభూతాలే వాళ్ళ ఆహారం. విన్నావా? లోకంలో ఏ విపత్తు వస్తుందనగానే వాళ్ళు బాగా అలర్ట్ అయిపోయి అన్ని విధాల జలంలో ఉండగలుగుతారు, అటు హిమాలయాల్లో మంచులో ఉండగలుగుతారు, ఎటువంటి పరిస్థితుల్లోనే ఉండగలుగుతారు. వాళ్ళు గొప్ప వాళ్ళండి, ఈశ్వరునితో సమానం. అందులో ఏమాత్రం డౌట్ లేదు. మీ సమస్య నుంచి బయటపడాలి అనుకుంటున్నారా? అయితే స్క్రీన్ మీద ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేస్తే మీ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి.